హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి భాస్కర్. మేము శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనానికి శ్రీశైలం వెళ్ళామండి. ముందుగా సాక్షి గణపతిని దర్శించుకొని వ్లాగ్ స్టార్ట్ చేద్దామండి. మేము మొన్న సమ్మర్లోనే వెళ్ళామండి ఈ ట్రిప్కి. దర్శనాలు అవన్నీ చాలా బాగా అయ్యాయి. ఆ దర్శనం డీటెయిల్స్ అండి, మేము ఎక్కడ స్టే చేసాము ఆ రూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా మేము ఇక్కడ నుంచి సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత కమ్మసత్రంకి వెళ్ళి రూమ్స్ తీసుకున్నామండి. మేము ఎప్పుడు అక్కడే తీసుకుంటాము, కమ్మసత్రంలోనే రూమ్స్ తీసుకుంటాము. ఇప్పుడు సమ్మర్ ఇక్కడ ఏసీ స్పెషల్ ఏసీ అట్లా ఏమి లేదండి, నాన్ ఏసీ ఓన్లీ. అందుకని వీళ్ళే ఈ కాకతీయ వాళ్ళే వేరే పక్కన సపరేట్గా కట్టించారనమాట, కొత్తగా బిల్డింగ్స్ కట్టించారనమాట. అక్కడ రూమ్కి అన్ని రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము మేము. అక్కడ రూమ్స్ కీ తీసుకొని ఈ కమ్మసత్రం ఉంటుంది కదా, దానికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆనంద భవన నిలయం అని ఒకటి కొత్తగా, అంటే 2 years మేము వెళ్ళిపోయి కూడా 2 years అవుతుందండి దగ్గరగా. 2 years అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. అప్పుడు లైట్గా కూడా వస్తున్నారు అనుకుంటా జనాలు. ఇప్పుడు రెగ్యులర్గా స్టార్ట్ చేసినట్లున్నారు. ఇదిగండి లోపల ఇలా ఉంది. ఆల్రెడీ మేము అక్కడే కీ అన్నీ తీసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ రిసెప్షన్ దగ్గర ఏ రూమ్ అని వాళ్ళు చెప్పారు. ఆ రూమ్ తీసుకొని ఏసీ రిమోట్ ఇచ్చారండి, అది తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. ఇదిగోండి బయట వ్యూ అంతా ఇట్లా ఉంది. చాలా నీట్గా ఉందండి. రూమ్స్ కూడా అన్నీ బాగున్నాయి, చూపిస్తాను మీకు కూడా రూమ్స్. ఇదిగోండి మాది ఫస్ట్ ఫ్లోరు, 207 రూము. ఇదిగోండి రూమ్ అంతా నీట్గా ఉంది, మంచిగా ఏసీ ప్రొవైడ్ చేశారు, బెడ్, సోఫా, టీవీ ఉంది. కానీ టీవీ ఏమీ అంత పైన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని టీవీ ఆన్లో లేదు. ఇంకా తర్వాత వెంటనే రెడీ అయిపోయి నైట్కి 9కి మాకు స్పర్శ దర్శనం ఉందండి స్వామివారిది. అందుకే ఇంకా చకచక రెడీ అయిపోయి ఇంకా మేము దర్శనానికి వచ్చేసాము. దర్శనం బాగా జరిగిందండి. దర్శనం కూడా అసలు జనం, మరి వీక్ డేస్ కాబట్టి అంతగా జనం ఏమి లేరు. వీకెండ్స్లో అయితే ఎలా ఉండేదో తెలీదు. వీక్ డేస్ కాబట్టి అంత జనం ఏమి ఎక్కువగా లేరు, నార్మల్గానే ఉన్నారు జనం. దర్శనం కూడా 9 కంటే 8:30 వరకు మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయామండి, ముందుగానే ఉండాలి కాబట్టి. తర్వాత అక్కడ కాటేజీలో ఒక 1/2 hour వెయిట్ చేయించి 9 వరకు క్యూ లైన్లోకి స్టార్ట్ చేసేస్తే వెంటనే అయిపోయింది. 9:30 వరకు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాం మేము. 9:30 వరకు అంటే అంత మంచిగానే జరిగింది. ఫస్ట్ మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే రష్ బాగా, అసలు దేవుణ్ణి చూసానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, మంచిగా అయ్యింది దర్శనం కూడా. దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా షాపింగ్, లలితాంబిక వాణిజ్యాలయం అని ఒక షాపింగ్ స్ట్రీట్ అనమాట. మొత్తం షాపింగ్ మాల్, మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. అక్కడ షాప్లో కొంచెం అటు ఇటు తిరిగి పెద్దగా నేనేం తీసుకోలేదండి, గాజుల సెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత నేను ఇవి అగరబత్తులు తీసుకున్నాను. ఎప్పుడు నేను అక్కడ ఈ అగరబత్తులు తీసుకుంటా, మంచిగా స్మెల్ వస్తాయి, బాగుంటాయి అని చెప్పేసి అక్కడ అగరబత్తులు తీసుకుంటాను. అవన్నీ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి బటర్ నాన్, పన్నీర్ కర్రీ తీసుకొని తినేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇవ్వండి ఇవే నేను తీసుకున్నాను, 4 తీసుకున్నాను, 400 అంట. 2 సెట్లు గాజులు అక్కడ ఇచ్చిన ప్రసాదం అనమాట. స్పర్శ దర్శనానికి వాళ్ళు టికెట్స్కి ఒక్కొక్క టికెట్కి 2 ఇచ్చారు, 4 ఇచ్చారు. తర్వాత ఎర్లీ మార్నింగ్ అండి, ఇది ఎర్లీ మార్నింగ్ అమ్మవారిది కుంకుమార్చన ఉంది ఫ్రైడే రోజు. ఇంకా అందుకని ఇంకా త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు మాకు 8కి ఉంది. కానీ కొంచెం త్వరగా వెళ్ళిపోతే ముందు ఉండొచ్చు కదా అనుకున్నాము. అందుకే అప్పటికి లేట్ అయిపోయిద్దేమోనని హడావుడిగా ఇంకా అక్కడ ఆటో ఉన్నాయండి, ఆటో మాట్లాడేసుకొని వెళ్ళిపోయాము. మేము నడిచి వెళ్ళినా త్వరగా వెళ్ళిపోయే వాళ్ళమేమో అనిపించింది. ఆటో ఇటు తిప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. తర్వాత కుంకుమార్చన కూడా మంచి టైంకి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఒక 5 minutes కూర్చోబెట్టారు. తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయిపోయింది. కుంకుమార్చన చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము. నైట్ స్పర్శ దర్శనం అయింది, కానీ ఇంకా కుంకుమ పూజ అయింది కదా అని కుంకుమ పూజ అయిన తర్వాత ఇట్లా స్వామివారి దర్శనం కూడా చేసుకొని అసలు ఎంత బాగా అయిందంటే జనాలందరూ ఒక లైన్లో ఉంటే
తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పక్కనున్న వాళ్ళమ్మ ఇట్లా పైనుంచి వెళ్ళండి మంచిగా కనపడతాడు దేవుడు అంటే మేము అలాగే వెళ్ళాము. చక్కగా అసలు ఒక 5 మినిట్స్ వరకు అక్కడే నుంచున్నామండి. అసలు కదలమనం లేదు, ఎవరు ఏమనలేదు. అందరూ వేరే పక్క లైన్లో నుంచి వెళ్ళిపోతున్నారు. అట్లా దర్శనం చేసుకొని వచ్చాము. అమ్మవారి కుంకుమార్చన అయింది. తర్వాత స్వామి దర్శనం అయింది. మళ్ళీ బయటికి వెళ్ళే రూట్ కూడా అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి టిఫిన్ చేసామండి. ఉప్మా దోశ అండ్ కాఫీ ఒకటి తాగేసాము. తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ మేము బయలుదేరిపోయి వచ్చేయాలన్నమాట. ఇంకా బయలుదేరే ముందు ఇట్లా మొత్తం ఒకసారి ఇట్లా ఫోటో తీసుకున్నాను. తర్వాత మొత్తం ప్యాకప్ అనమాట. మొత్తం బ్యాగులన్నీ రెడీ చేసేసుకొని రెడీ అయిపోయాం అనమాట ఇంక వెళ్ళిపోవడానికి. బయటకు వచ్చేసాము. ఇంకా రూమ్ మొత్తం అన్నీ సదిరేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. తీరా బయటకు వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే బస్సులు తిరగట్లేదని చెప్పేసి చూసి అక్కడ ఒక వ్యాన్, తుఫాన్ వ్యాన్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ తుఫాన్ వ్యాన్లో వాళ్ళు ఏం చెప్పారు, మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికే తెలిసింది బస్సులు తిరగట్లేదని. మేము వెళ్ళే టయానికి ఏమన్నా ఏమో అనుకున్నాం, కానీ బంద్ అంట బస్సులు. తర్వాత అక్కడ చూసారా, ఈ రోడ్డు దిగడం ఈజీగానే ఉంది కానీ ఎక్కడమే మహా కష్టంగా ఉంది అసలు. తర్వాత ఇంకా వెళ్ళిపోయి అక్కడ తీసుకున్నామండి. వ్యాన్ అనమాట. ఒక 13 మంది అట్లా పడతారు. వ్యాన్ మాట్లాడేసుకొని అందరూ బస్సులు తిరగట్లేదని చాలామంది ఉన్నారులే. అట్లాగే హైదరాబాద్కి ఓన్లీ తెలంగాణలో తిరగట్లేదు అనమాట బస్సులు. ఇంకా తర్వాత వ్యాన్ మాట్లాడుకొని వ్యాన్ ఎక్కేసి అసలు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అసలు వీడియో తీసే ఖాళీ కూడా లేదు. అంత అట్లా కూర్చున్నాం అనమాట. అంత ప్లేస్ లేదు మంచిగా. తర్వాత ఒక దగ్గర ఫుడ్ తినేసాము. వెజ్ పలావ్ అనమాట ఇది. తినేసి ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇదిగోండి ఇదే వ్యాన్. ఈ వీడియో నచ్చితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి ఇదే ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.